OnePlus Nord C4 ఈరోజు అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ మాట్లాడుకుందాం ఈరోజు. సో అరౌండ్ ఒక 23,000 ప్రైస్ బ్రాకెట్లో ఈ ఫోన్ లాంచ్ అయిందని చెప్పారు. బట్ నేను పర్చేస్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ ఏంటి, పర్చేసింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అది కొంచెం వర్స్ట్ థింగ్. అమెజాన్ కాదు, యాక్చువల్గా OnePlus సైడ్ నుంచి జరిగిందనమాట. వాళ్ళు ఏం చెప్పారు, 23,000 విత్ కార్డ్ ఆఫర్తో వస్తుందని చెప్పారా. ఆడ కార్డ్ ఆఫర్ కాదు, ఏం అప్లై కూడా అవ్వలేదు అక్కడ. ఇంకోటి ఏమంటే బడ్స్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు కదా, ఆ బడ్స్కి నువ్వు 2,000 రూపాయలు కట్టాలి. సో 23,000కి ఫోన్ అయితే వస్తుంది నీకు, కానీ ఆ బడ్స్ కావాలంటే నీకు 25,000. ఆ బడ్స్ నువ్వు డీసెలెక్ట్ చేసుకొని 23,000కే ఫోన్ తీసుకోవచ్చా అంటే లేదు, నువ్వు ఖచ్చితంగా బడ్స్ తీసుకోవాలి, ఫోన్ తీసుకోవాలి కన్ఫామ్గా. సో అది నేను చెక్ చేస్తాను. మేబీ ఇది ఫస్ట్ చేసింది, నాకు ఫోన్ అయితే ఫస్ట్ వచ్చింది, బడ్స్ లేట్గా వస్తుంది అనమాట. సో చెక్ చేస్తాను నేను. సో ఇన్ కేస్ బడ్స్ క్యాన్సిల్ చేసే విధంగా మనం ఉందా లేదా చెక్ చేసి మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను రివ్యూలో మాత్రము. సో అయితే మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ చూసుకుంటే టిపికల్ నార్డ్ సిరీస్ బాక్స్ ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. ప్రీవియస్ జనరేషన్స్ ఎలా ఉందో అలానే ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తాను, కాటన్ బాక్స్ ఉంటుంది. దాని లోపల పౌచ్, యూజర్ మాన్యువల్, స్టిక్కర్స్ అవి ఉందన్నమాట. పౌచ్ క్వాలిటీ చూసుకుంటే బాగానే ఉంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే స్టిక్కర్స్, యూజర్ గైడ్స్ అవన్నీ ఉందన్నమాట. అవన్నీ పక్కకు పెట్టేస్తే నెక్స్ట్ చూసుకుంటే ఫోనే ఉంది. ఫోన్ పక్కకు పెట్టేస్తే మనకి 100 వాట్ ఛార్జర్ మనం ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లోనే. అండ్ Type A to Type C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే, సో బాక్స్లో అన్ని ఇచ్చారు, ఏ స్కిప్ చేయలేదు. మన పౌచ్ కూడా ఇచ్చారనమాట. సో పౌచ్ క్వాలిటీ బాగానే ఉంది. కాకపోతే ఇలా ఈ పౌచెస్ ఏమవుతుందంటే ద సేమ్ OnePlus 12Rలో కూడా మనకి ఈ టైప్ ఆఫ్ పౌచెస్ వాడినారు అనమాట. విత్ ఇన్ ఎ వీక్ అంతా మీకు ఇది కొంచెం గలీజ్గా పసుపు ఏమైనా వాడుకొని పసుపు దీన్ని టచ్ చేసినారంటే ఆ కలర్స్ అయితే దీనికి అంటుకుపోతుంది. సో క్వాలిటీ బాగుంటుంది, కానీ అది ఎందుకో తెలీదు, కొంచెం బ్యాక్ సైడ్ కలర్స్ అయితే మారిపోతుంది. ఒక 1 వీక్ అంతా ఇది పాత ఫోన్ లాగా మీకు కనిపిస్తుంది అనమాట. ఇది ఒక్కటి మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఈ పౌచెస్తో మాత్రం. ఫోన్ ఒక ఓవర్ చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గ్లాస్ ఫినిష్తో గ్రే కలర్ ఇచ్చారనమాట. బట్ ఇదైతే గ్లాస్ కాదు, ప్లాస్టిక్ అనమాట. ఇది ప్లాస్టిక్ బాడీతోనే బిల్డ్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ మీకు వర్టికల్గా 3 కెమెరాలు కనబడిస్తుంది. బట్ యాక్చువల్గా అది 2 కెమెరాసే. థర్డ్ ఏదైతే ఉందో అది ఫ్లాష్ అనమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అది సోనీ L80 సెన్సార్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అది కూడా సోనీ కెమెరానే. బట్ 8 మెగాపిక్సెల్ ఇవ్వడం అది ఇంకా ఎప్పుడు మారుతుందో తెలియదు. మొన్న లాంచ్ అయిన మోటో Edge 50 Proలో 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తున్నారు అనమాట. అట్లీస్ట్ 13 మెగాపిక్సెల్ ఇస్తాయన్నా బెటర్ అనేది నా ఒపీనియన్. రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్ ఒకే సైడ్ ఇచ్చిందనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఏం లేదు, ఖాళీగానే ఉంది. అండ్ బాటమ్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రే ఉంది, Type C పోర్ట్ ఉందన్నమాట, ప్రైమరీ స్పీకర్ ఉందన్నమాట. అండ్ టాప్ సైడ్ చూసుకుంటే దీంతో మనకి ఇంట్రెస్టింగ్ IR బ్లాస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెకండరీ మైక్ ఉందన్నమాట. ఇప్పుడు మనం 1 by 1గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ చూసుకుంటే డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్తో ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. అండ్ దీనికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ అన్ని బాగానే వర్క్ అవుతుంది, నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు అనమాట. డిస్ప్లే కలర్స్ కూడా చాలా బాగుంది, ఎక్కడ మనకి మ్యాక్సిమం ఏం ప్రాబ్లం అయితే అనిపించదు. ఇప్పటికే నేను చెక్ చేస్తాను, అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ. నాకు ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో అయితే విజిబిలిటీ పరంగా ఏది నాకైతే ప్రాబ్లం అనిపించలేదు. డిస్ప్లే అయితే బాగానే ఉంది, కానీ ఇది ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 8,20,000 దాకా వచ్చింది ఆండ్రాయిడ్ స్కోరు. అండ్ CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా రన్ చేశాను, 84% దాకా వచ్చింది అనమాట నాకు CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా. సో 2 మంచి స్కోర్స్ క్యాప్చర్ చేస్తుంది. సో నేను టెస్ట్ అయ్యేటప్పుడు కూడా నాకు టెంపరేచర్స్ అయితే మాక్సిమం నాకైతే రైజ్ అయినట్టు నాకేం అనిపించలేదు. అండ్ BGMI కూడా నేను ఇనిషియల్గా ఇన్స్టాల్ చేసినప్పుడు స్మూత్ ఎక్స్ట్రీమ్లో మన BGMI ప్లే చేస్తుంది అనమాట. నేను ఆడినప్పుడు అరౌండ్ ఒక 20 minutes దాకా నేను గేమ్ ఆడాను. అరౌండ్ ఒక 57 FPS మన 60 FPS సపోర్ట్ చేస్తుంది స్మూత్ ఎక్స్ట్రీమ్. బట్ యావరేజ్ ఫ్రేమ్ రేట్ చూసుకుంటే 57 FPS ఉందన్నమాట. మీకు పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. అరౌండ్ 25,000 ప్రైస్ బ్రాకెట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మాత్రం చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. నాకైతే మేజర్ ఏం ప్రాబ్లమ్స్ ఇనిషియల్గా అయితే అనిపించలేదు. మీకు ఇన్ డీటెయిల్గా చెక్ చేసి నేను ఫుల్ రివ్యూలో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. అండ్ దీంతో LPDDR4X ర్యామ్తో వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ వస్తుంది అనమాట. LPDDR5 ఇచ్చింటే బాగుండు, బట్ ఓకే, LPDDR4X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్. అట్లీస్ట్ 2.2 ఇవ్వకుండా 3.2 ఇచ్చిందని 3.1 ఇచ్చిన దానివల్ల కొంచెం హ్యాపీనే. నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ, దీంతో మనకి మేజర్గా ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే ఫోన్లో 5500 mAh బ్యాటరీ ఇచ్చారు. దాన్ని ఛార్జ్ చేయడానికి 100 వాట్ ఛార్జింగ్ మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. ఫోన్ వచ్చినప్పుడు నాకు 50% ఉండింది. నేను అన్ని టెస్టులు రన్ చేసే పాటికి నాకు 17% పడిపోయింది అనమాట. నేను అక్కడి నుంచి ఛార్జింగ్ పెట్టినప్పుడు నాకు అరౌండ్ 35 to 40 minutes దాకా పట్టింది అనమాట ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో నేను మీకు ఇది ఫస్ట్ టైం ఛార్జింగ్ పెట్టాను కదా, సో మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఫోన్ వచ్చిన ఫస్ట్ టైంకి అండ్ బ్యాటరీ సైకిల్స్, అదే మనం ఎవ్రీ సైకిల్ పెంచుతా పోయే కొద్దిగా మనకి ఖచ్చితంగా డిఫరెన్స్ మీరు నోటీస్ చేస్తారు. నేను ఫుల్ రివ్యూలో ఇంకా అప్డేట్ చేస్తాను. మోస్ట్లీ 35 to 40 minutes మనకి ఖచ్చితంగా ఫుల్ ఛార్జ్ అవుతుంది. 100 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తున్నారు కదా, సో ఈ ఛార్జర్ తీసుకొని మనం ఛార్జింగ్ పెడితే మాక్సిమం 35 to 40 minutes ఫుల్ ఛార్జ్ అయిపోవచ్చు. నెక్స్ట్ OS చూసుకుంటే మనకి Android 14తో వస్తుంది, Oxygen OS 14.
కలర్ OS 14 ఇది, ఆక్సిజన్ OS కాదు. సో కలర్ OS 14తో వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పింది 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని చెప్పారు, 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇస్తామని చెప్పారు. సో అదొక్కటి నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఇదే ప్రైస్ బ్రాకెట్లో చాలా ఫోన్స్ మనకి 3 ఏళ్ళు అప్డేట్ ప్రామిస్ చేస్తున్నారు. మొన్న లాంచ్ అయిన Moto X50 Pro కానీ, నథింగ్ ఫోన్ 2A కానీ, Poco X6 Pro. సో ఇదే ప్రైస్ బ్రాకెట్లో ఉన్న చాలా ఫోన్స్ మనకి 3 ఏళ్ళు ఆఫర్ చేస్తా అంటే వీళ్ళు 2 ఏళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అదొక్కటి నాకు కొంచెం కాననిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకేం పెద్దగా బ్లోట్వేర్ కూడా ఆ OSలో నేను ఫస్ట్ నోటీస్ చేసింది బ్లోట్వేర్ అయితే చాలా తక్కువ వచ్చింది. నెట్ఫ్లిక్స్ 1-2 యాప్స్ మాత్రం మీరు నోటీస్ చేస్తారు కానీ మేజర్గా మీరు ఈ ఫోన్లో పెద్దగా ఏం నోటీస్ చేయరు అనమాట బ్లోట్వేర్. కెమెరాస్ కూడా కొన్ని శాంపుల్స్ తీసాను, కొన్ని పిక్చర్స్, ఇదంతా ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే, దీని గురించి జడ్జ్మెంట్ ఇవ్వదలుచుకోలేదు. సో పిక్చర్స్ అయితే ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా కానీ బాగానే క్యాప్చర్ చేస్తాను డే లైట్లో. నైట్ టైంలో నేను ఇంకా టెస్ట్ చేయలేదు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ అంత పెద్దగా ఏం లేదు, దానికి ఎక్స్పెక్ట్ చేయొద్దండి. అండ్ బ్యాక్ సైడ్ మనము 4K 30 రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. బట్ దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఇవ్వలేదు. బట్ ఈ సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ సపోర్ట్ చేస్తుంది కానీ 1080p 60 fpsకి మనకి రెస్ట్రిక్ట్ చేశారు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో మనకి 4K 30 fpsకి ఇవ్వలేదన్నమాట. అదొక్కటే నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 1080p 30 fps మనం సపోర్ట్ ఇచ్చారనమాట. సో ఓకే, ఇంకా ఆ ప్రైస్ బ్రాకెట్లో దాని మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మనం 1080p 30 fps రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అంత పెద్దగా ఏం లేదు వీడియో క్వాలిటీ. అల్ట్రా వైడ్ యాంగిల్ గురించి మర్చిపోండి. ఈ ఫోన్లో అల్ట్రా వైడ్ యాంగిల్ ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అల్ట్రా వైడ్ యాంగిల్ గురించి మర్చిపోండి. వీడియో క్వాలిటీస్ కానీ ఫోటోస్ కానీ అంత పెద్దగా అయితే ఏం లేదు. మెయిన్ సెన్సార్లు ఏదైతే ఉందో యాజ్ ఆఫ్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. బట్ వెయిట్ ఫర్ ఫుల్ రివ్యూ. వీలైతే కెమెరా రివ్యూ కూడా చేస్తాను. అండ్ ఈ ఫోన్ కంపేర్ చేస్తూ ఖచ్చితంగా నథింగ్ ఫోన్ 2Aతో అండ్ Moto H50 Proతో సో అన్నిటితో కంపేర్ చేస్తూ వీడియోస్ వస్తుంది. అండ్ ఈ ఫోన్లో మనకి మేజర్ ఇంకొకటి ఏంటంటే దీంతో మనకి NFC రావడం లేదు. సో యాజ్ ఆఫ్ నో చాలామంది NFC కన్సిడర్ చేస్తున్నారు. బట్ ఎవరైతే NFC కావాలనుకుంటారో ఖచ్చితంగా ఈ ఫోన్లో మనకి NFC ప్రొవైడ్ చేయడం లేదనమాట. సో ఇది ఒక ఫోన్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ గురించి మాట్లాడుకుంటే, సో దీని గురించి మీకు ఫుల్ రివ్యూలో అండ్ కెమెరా రివ్యూలో అప్డేట్, మీ కెమెరాస్ గురించి కానీ పర్ఫార్మెన్స్ గురించి కానీ ఇంకేముంది ఇంత కాన్స్ ప్రోస్ ఏమైనా ఉందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా అనేది ఖచ్చితంగా నేను ఫుల్ రివ్యూ అప్డేట్ చేస్తాను. సో హోప్ఫుల్లీ వెయిట్ ఫర్ దట్. సో ఇంకేం డౌట్స్ ఉంది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ రిప్లై చేస్తాను. దివ్ సర్ ఎవన్ సైనింగ్ ఆఫ్. ఫల్ సింతా సర్చింగ్. బై నౌ.